hello, namaste. నేను మీ యాంకర్ అవినయ్ కృష్ణ. And I am Alekhya. We welcome you to the most exciting and entertaining dance show, Maha Mass. Yes, kommalla. Maha Mass లో మన ఇమిటేషన్ ఆర్టిస్ట్ల వినోద మహాసంగ్రామాన్ని జడ్జ్ చేయడానికి విచ్చేశారు మురళీ మోహన్ గారు, అభినయ శ్రీ, వంశీ కృష్ణ. మహా మాస్ లో ఫస్ట్ రౌండ్ డుమ్ డుమ్ డుమ్. మహా మాస్ లో ఫస్ట్ రౌండ్ లో వస్తున్న ఫస్ట్ పార్టిసిపెంట్ బాలకృష్ణ. అదేంటి? భాస్కర్. ఓ భాస్కరా. మాట వింటరా నేను కూడా లేబరే, ఎండలోన వానలోన చెమట ధార పోసిన నువ్వు నేను లేబరే, నన్ను ఎంత వాణ్ణిగా పెంచి పెద్ద చేసిన మీరు లేక నేను లేను. ఒట్టు పెట్టి చెప్పుతాను ఒక్క మాట వింటరా నేను కూడా లేబరే, ఎండలోన వానలోన చెమట ధార పోసిన నువ్వు నేను లేబరే, నన్ను ఎంత వాణ్ణిగా పెంచి పెద్ద చేసిన మీరు లేక నేను లేను. పెట్టి చెప్పుతాను ఒక్క మాట వింటరా నేను కూడా లేబరే, ఎండలోన వానలోన చెమట ధార పోసిన నువ్వు నేను లేబరే, నన్ను ఎంత వాణ్ణిగా పెంచి పెద్ద చేసిన మీరు లేక నేను లేను. భాస్కర్ గారు ఇరగదీశారండి, ఇరగదీశారు, చంపేశారు, చింపేశారు, కుమ్మేశారు. సూపర్ అసలు. భాస్కర్ గారు సార్ చెప్పండి సార్. ఫస్ట్ ఇంప్రెషనే మంచి మార్కులు కొట్టేశారు. థ్యాంక్ యూ సార్. డిట్టో బాలకృష్ణ గారి లాగానే ఉన్నారు. థ్యాంక్ యూ ఆయన సార్. మేనరిజమ్స్ అయ్యి బాగా చేశారు. కాకపోతే డాన్స్లో ఇంకొంచెం ఇంప్రూవ్ కావాలి. ఓకే సార్. ఓకే సార్. మిగిలినన్ని బాగున్నాయి. ఓకే సార్. గుడ్. భాస్కర్ గారు చెప్పండి వంశీ గారు. నిజం చెప్పాలంటే మీ డ్యాన్స్ గురించి మాట్లాడే పరిస్థితిలో నేను లేను, ఎందుకంటే నేను ఇంకా ఒక చిన్న షాక్లో ఉన్నా. బాలకృష్ణ గారిని యాజ్ ఇట్ ఈస్గా ఇలా స్టాంప్ తీసి ఇలా గుద్దేసినట్టున్నారు మీరు. అంటే మీ బాడీ పర్సనాలిటీ దగ్గర నుంచి, మీ అంటే ముఖ కవలికల దగ్గర నుంచి, మీ మీసాలు, మీ హెయిర్ స్టైల్ అన్నీ యాజ్ ఇట్ ఈస్గా బాలయ్య బాబు దీపారు. ఇక్కడ డ్యాన్స్ కొంచెం ఇంప్రూవ్ చేసుకోవచ్చు, దానికి అంటే నాకంటే ఎక్కువ అభినయశ్రీ గారు బాగా చెప్తారు ఏం ఇంప్రూవ్ చేసుకోవాలని. కానీ ఓవరాల్గా అయితే చాలా చాలా బాగుందండి, చాలా ఎంటర్టైనింగ్గా ఉంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. భాస్కర్ గారు చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ. యాప్ట్ తనైతే కరెక్ట్గా ఆయనలాగానే ఉన్నారు. అది దాంట్లో మాత్రం ఏ తేడా లేకుండా కరెక్ట్గా ఫిజిక్ నుంచి, హైట్ నుంచి, బాడీ వెయిట్ నుంచి కరెక్ట్గా ఉన్నారు. నవ్వడం గివ్వడం చాలా బాగుంది. కానీ వాళ్ళు చెప్పేటట్టు డ్యాన్స్లో కొంచెం ఇంప్రూవ్మెంట్ చేయాలి. అలాగే మేడం, అలాగే చేస్తాను. మీరు చెప్పినాక ఆగుతానా? థ్యాంక్ యూ. నై చూడుంగా రే. ఏంటి వెంకటేష్ అనుకుంటున్నావా? నేను కాదు, నాగేంద్ర కుమార్. షాక్ మీద షాక్ ఇస్తా నై చూడతారే, ఏడగేడ నువ్వు పోతే
కాళ్ళు నాగేంద్ర కుమార్ గారు చాలా బాగా చేస్తారు. మీరు వన్ సింగిల్ హ్యాండ్తో పర్ఫార్మెన్స్ అతను కొట్టేస్తారు. సూపర్. జడ్జెస్ డిట్టో గెటప్ మాత్రం చాలా బాగా తీసుకొచ్చారు. కాకపోతే వెంకటేష్ లావ్ అయితే ఎలా ఉంటాడో, కొంచెం బుగ్గలు బాగా వస్తే ఎలా ఉంటాడో అలా ఉన్నారు. మరి వెంకటేష్ లాగా ఉండాలంటే కొంచెం డైటింగ్ చేయాలి మీరు కూడా. కొద్దిగా డైటింగ్ చేసి కొంచెం తగ్గితే డిట్టో వెంకటేష్ లాగా ఉంటారు. మూమెంట్స్ అయిన బాగున్నాయి, ఎక్స్ప్రెషన్స్ అన్ని బాగున్నాయి, ఆయన మ్యానరిజమ్స్ అన్ని బాగా మెయింటైన్ చేశారు. థ్యాంక్ యూ సార్. గుడ్ లక్. చాలా బాగుందండి. గెటప్ అయితే అదరగొట్టారు. ఈసారి మాత్రం డెఫినెట్గా పోటీయే, టఫ్ ఫైటే మీకు. చాలా బాగా చేశారు. ఆల్రెడీ 85% వచ్చేసరి ఇంకొక 15% ఇంకా ఎఫెక్ట్ పెట్టాలి మీరు. అంతవరకు చేస్తే బాగుంటుంది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. మహా మహా మాస్ లో నెక్స్ట్ వస్తున్న పార్టిసిపెంట్ సాయి కుమార్. హలో, ఆ సాయి కుమార్ కాదు, మహేష్ బాబు. సూటిగా చూస్తే నా ఎదుటకు నేరుగా వస్తే నా పిడికెలి వాడిక వేస్తే ఈ పోకిరి పొగరును కాపిస్తే నా ఎదురుగా ఎవ్వరు ఉన్నా ఆ దేవుడు దిగి వస్తున్నా ఆకాశమే దిగి పడుతున్నా బిన్ లాదెన్ ఎదుటే నిలుచున్నా. మహేష్ బాబు చాలా పవర్తో చేస్తాడండి. అది బహుశా మీ ఏజ్ మనక చేయలేకపోయి ఉంటారు కానీ బట్ యూ ట్రైడ్. ఓకే, థ్యాంక్ యూ సార్. చాలా కొత్తగా ఉంది మాకు. యాక్చువల్గా తక్కువ వయసు వాళ్ళు కాస్త ఎక్కువ వయసు ఉన్న ఆర్టిస్ట్ని చేయడం ఇప్పటివరకు చూసాం. కానీ మీ వయసు వారు మహేష్ బాబు లాంటి ఒక యంగ్ హీరోని ఇమిటేట్ చేయడం అన్నది నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. అండ్ ఇంకొంచెం కష్టపడాలి మీరు, ఎందుకంటే మహేష్ బాబు లాంటి అంటే ఒక డైనమిక్ హీరో పెర్ఫార్మెన్స్ చేస్తున్నారు కాబట్టి మీ ఎఫర్ట్స్ ఇంకా ఎక్కువ ఉండాలి. అంటే మీ ఏజ్ దృష్టిలో పెట్టుకుంటే కొంచెం కష్టమే అది, కానీ మిగిలిన వాళ్ళతో కంపేర్ చేసి మీరు ముందుకు వెళ్ళాలి అంటే కనుక మీరు కొంచెం కష్టపడాలండి. థ్యాంక్ యూ. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. చాలా చాలా బాగా చేశారు సార్. మధ్యలో పాడండి, మీరు పాడట్లేదు. ఒకే చోట్ల అక్కడ నిలబడిపోయారు. మీకు ఇదే నా కట్టం అని అక్కడే నిలబడిపోయారు. మనకన్నా పొడిచే మన గాడే లేడమ్మో అంటూ వస్తున్నాడు అప్పారావు. సో లెట్స్ వెల్కమ్ హిమ్. ఎన్నెన్నెన్నో ఊహలే గుండెల్లో ఉన్నాయి నిన్నే ఊరించాలని అన్నాయి. ఎన్నెన్నెన్నో ఆశలే కళ్ళల్లో చేరాయి నిన్నే ప్రేమించాలని అమ్మాయి. దూరం పెంచినా కరిగించానుగా కళ్ళం వేసినా కదిలొస్తానుగా. మనకన్నా పొడిచే కొనగాడే లేడమ్మో ప్రతి గంట కొలిచే ప్రేమికుడే రాడమ్మో. మన చెయ్యే పడితే అది నీకే వేలమ్మో నన్ను నువ్వే విడిచే అవకాశం రాదమ్మో. ఎన్నెన్నెన్నో ఊహలే గుండెల్లో ఉన్నాయి నిన్నే ఊరించాలని అన్నాయి. ఎన్నెన్నెన్నో ఆశలే కళ్ళల్లో చేరాయి నిన్నే ప్రేమించాలని అమ్మాయి. అల్లు అర్జున్ డాన్స్కి నీకు అసలు ఏ విధమైన సామీప్యం లేదు. బన్నీని ఇమిటేట్ చేస్తున్నప్పుడు మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకటి పొట్ట తగ్గాలి,
లేదు అంటే ఇంకో ఆప్షన్ ఏంటంటే పొట్ట కనపడకుండా బట్టలు వేసుకోవాలి, కాస్త లూజ్గా ఏమైనా. ఇప్పుడు ఉంటుంది అసలు మజా. మహా మాస్ లో సెకండ్ రౌండ్ నాచోరే నాచోరే. నాచోరే రౌండ్ లో ఫస్ట్ వస్తున్న పార్టిసిపెంట్స్ భాస్కర్, మీనా. ప్లీజ్ వెల్కమ్ దెమ్. చలిగా ఉందన్నాడే కిల్లాడి బుల్లోడు, దుప్పట్లో దూరాడే మొగలాయి మొనగాడు. చలిగా ఉందన్నాడే కిల్లాడి బుల్లోడు, దుప్పట్లో దూరాడే మొగలాయి మొనగాడు. నీటుగా వేశాడమ్మా నడుముపై చెయ్యి, మోజులో పడ్డానమ్మా మెదడు షాకయ్యి. అసలైన ఆంధ్ర కింగే వీడు, నైటంతా కితకితలే పెట్టాడు. అసలైన ఆంధ్ర కింగే వీడు, నైటంతా కితకితలే పెట్టాడు. చలి చంపేస్తా ఉంటే ఏం చేయలే బుల్లెమ్మా, దుప్పట్లో దూరంది చలి తగ్గేదట్టమ్మా. అది చలి చంపేస్తా ఉంటే ఏం చేయలే బుల్లెమ్మా, దుప్పట్లో దూరంది చలి తగ్గేదట్టమ్మా. సొగసుగా ఉంటే వేశ నడుముపై చెయ్యి, వయసు తెగరెచ్చిందమ్మో మనసులా కయ్యి. కుదిరిందే పిల్ల మనకు జోడు, లైఫ్ అంతా ఉంటానే నీ తోడు. కుదిరిందే పిల్ల మనకు జోడు, లైఫ్ అంతా ఉంటానే నీ తోడు. ఎక్సలెంట్, చాలా బాగుంది. మన జడ్జెస్ ఏమంటారో చూద్దాం. భాస్కర్ గారు, మీనా ఇద్దరు బాగా చేశారండి. థ్యాంక్ యూ చాలా సార్. బాగా చేశారు. ఇద్దరు చాలా బాగా ఆడారు. థ్యాంక్ యూ. ఇప్పుడు వస్తున్న లక్ష్మీ బావా అండ్ మరదల పిల్ల నాగేంద్ర కుమార్ అండ్ రోజా. నేను పుట్టిందేమో నీ కోసమే, పెరిగింది నీ కోసమే. పోనీ కట్టిందేమో నీ కోసమే, విరిసింది నీ కోసమే. మీసమొచ్చిందేమో నీ కోసమే, వేచి ఉన్నా నీ కోసం. లక్ష్మీ బావా నిన్నే పెళ్ళాటా, నీకే లక్ష్మీ బావా పెళ్ళానైపోతా. మరదలు పిల్ల మూడే ముళ్ళిస్తా, నీకే మరదలు పిల్ల ముత్తుల బొమ్మడవుతా. నేను పుట్టిందేమో నీ కోసమే, పెరిగింది నీ కోసమే. ఓణి కట్టిందేమో నీ కోసమే, విరిసింది నీ కోసమే. లా 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 లా. కోవెలకెళ్ళామంటే ఆ మొక్కు మరిచి నువ్వు కొంటెగా చూసావంటే నేనేం చేసేది. సంతకు వెళ్ళామంటే ఆ వేర ముదిలి నువ్వు మంతరమేశావంటే నేనేం చెప్పేది. చీర మారుస్తుంటే అద్దంలో నువ్వొచ్చి అబ్బ తేరి పార చూస్తే సిగ్గెట్ట ఆడేది. కూర కలిపేస్తుంటే కంచంలో నువ్వొచ్చి నోరు ఊరిస్తుంటే కడుపెట్ట నిండేది. ఈ తిప్పలు తప్పాలంటే తప్పిట మోగాలోయ్ బావా లక్ష్మీ బావా నిన్నే పెళ్ళాటా, నీకే లక్ష్మీ బావా పెళ్ళానైపోతా. మరదలు పిల్ల మూడే ముళ్ళేస్తా, నీకే మరదలు పిల్ల ముద్దుల మగుడవుతా. నేను పుట్టిందేమో నీ కోసమే, పెరిగింది నీ కోసమే. ఓణి కట్టిందేమో నీ కోసమే, విరిసింది నీ కోసమే. Your pen
ఒకరినొకరు డామినేట్ చేసుకుంటూ చాలా బాగా చేశారు. ముఖ్యంగా మీ ఎక్స్ప్రెషన్స్ చాలా చాలా బాగుంది. అద్దరు కొట్టేశారు ఇద్దరు. థ్యాంక్ యూ సార్. మీకు తెలుసుగా మీరు ఎలా చేశారు? మీరు చెప్పండి అసలు ఎలా చేశారు మీరు? బాగానే చేస్తాం అనుకుంటున్నాను. బాగానే కాదు, కుమ్మేశారు. Thank you, sir. బేరాలాడుతున్నారేంటి? బాగానే చేయటం ఏంటి? సూపర్. థ్యాంక్ యూ సార్. మీకు ఈ అమ్మాయి చాలా 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 ప్లస్ అయింది. అవును అవును మేడం. సో ఇద్దరు చాలా 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 బాగా చేశారు. నాచరేలో వస్తున్న అతిథులు సాయి కుమార్ అండ్ కళ్యాణి. బల్ల బల్ల ఏ చినుకిల్ల పిలిచిందే పిల్ల కుల్లం కుల్ల కులుకుల కిల్ల మెరిసిందే ఇల్ల. వావ్, వాట్ ఏ ఫెంటాస్టిక్ డ్యూయట్. సాయి కుమార్ గారు, కళ్యాణ్ గారు సాంగ్ బాగా చేశారు. ఈ మూమెంట్ బాగుందమ్మా, కానీ ఎక్స్ప్రెషన్ అస్సలు లేదు, నవ్వలేదు, చాలా సీరియస్గా చేసావు. ఫేస్లో ఎక్స్ప్రెషన్ ముఖ్యం. నువ్వు మూమెంట్ కంటే కూడా ఎక్స్ప్రెషన్ చాలా ముఖ్యం అమ్మా. నువ్వు అది డెవలప్ చేసుకో. అది ఫేస్లో, కళ్ళల్లో, ఫేస్లో ఆ నవ్వు, ఆ వెగర్రు అవన్నీ చూపించాలి. ఉట్టి డ్యాన్స్ చేసి మూమెంట్ చేస్తే సరిపోదు. అది కొంచెం డెవలప్ చేసుకున్నావు. మూమెంట్ అది బాగుంది, బట్ నువ్వు ఇందాకటికంటే ఇప్పుడు బాగా చేసావు అమ్మా సాయి కుమార్. థ్యాంక్ యూ ఈ వయసులో మీరు పెట్టిన ఎఫర్ట్స్కి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. సార్. ఇద్దరు చాలా బాగా చేశారు సార్. థ్యాంక్ యూ. అమ్మాయి కూడా బాగా చేసింది. థ్యాంక్ యూ మేడం. మూమెంట్స్ చాలా బాగుంది. బన్నీ బన్నీ. అప్పారావు. సిన్ని సిన్ని స్వప్న. బన్నీ 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 హాయ్ బన్నీ 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 నిన్ను చూస్తే జారుతుంది చున్నీ అన్ని కాదు అందుకోర కొన్ని అన్ని కాదు అందుకోర కొన్ని అల్లుడెప్పుడవుతావని అడుగుతుంది పిన్ని అల్లుడెప్పుడవుతావని అడుగుతుంది పిన్ని బన్నీ బన్నీ సిన్ని 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 చెంప మీద ముద్దులతో దున్ని ఎత్తుకెళ్తా పథకమే పన్ని ఎత్తుకెళ్తా పథకమే పన్ని ఎవడైనా అడ్డొస్తే పంపిస్తా తన్ని ఎవడైనా అడ్డొస్తే పంపిస్తా తన్ని బన్నీ బన్నీ సిన్ని 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 బన్నీ 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 నిన్ను చూస్తే జారుతుంది చున్నీ సిన్ని 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 చెంప మీద ముద్దులతో దున్ని. మీరు ఫస్ట్ సాంగ్ కంటే సెకండ్ సాంగ్లో కొంచెం బెటర్మెంట్ వచ్చారు. థ్యాంక్స్. బట్ ఇంత ఫాస్ట్ సాంగ్ని అర్జున్ చేసిన దాన్ని మీరు చేయాలని డేర్ చేయడమే సాహసం. అది ఎంతవరకు రీచ్ అయ్యారు అనేది చూస్తే చాలా తక్కువ రీచ్ అయ్యారు. చెప్పండి సార్. బట్ ఇంకా చాలా కష్టపడాలి. ఈ పాట చేయాలంటే బోల్డంతా కష్టపడాలి. ఆ పాటలో పాడేటప్పుడు ఎక్స్ప్రెషన్ ఇంకా మీది చాలటలేదు. అమ్మాయి ఏమో చాలా బాగా చేసింది, మూమెంట్ బాగుంది, ఎక్స్ప్రెషన్ బాగుంది. థ్యాంక్ యూ సార్. అమ్మాయి సైడ్ అమ్మాయికి ఏ లోటు లేకుండా అమ్మాయి వరకు బాగానే కోఆపరేట్ చేసింది. నీకు ఇంకా బాగా డెవలప్ అవ్వాలి. బట్ ఇందాక బెటర్, ఫస్ట్ సాంగ్ మీద బెటర్. అప్పారావు గారు ఇందాకల కంటే బాగా చేశారు. సార్. బన్నీ అయితే లేడు. తప్పుగా అనుకోవద్దు బ్రదర్, అంటే చూస్తున్న వాళ్ళకి మాత్రం ఇదే ఇంప్రెషన్ ఉంది. ఇప్పుడు జడ్జ్మెంట్ తెలుసుకునే ముందు లెట్స్ వెల్కమ్ ఆల్ ద పార్టిసిపెంట్స్. ఈసారి మాకు జడ్జిమెంట్ చాలా ఈజీ అయిపోయింది. ఫస్ట్ రౌండ్ అయ్యేటప్పటికే ఎవరు ఫస్ట్ వస్తారో, ఎవరు సెకండ్ వస్తారో, ఎవరు థర్డ్, ఫోర్త్ వస్తారో ఫస్ట్ రౌండ్ మేము డిసైడ్ చేసాం. అదే 100కి 100 పాళ్ళు అదే కరెక్ట్ అయింది. చివరికి మా ముగ్గురం కూడా అదే స్టైల్లో వచ్చాం. ఫస్ట్ మార్క్ గోస్ టు నాగేంద్ర కుమార్. సెకండ్ బెస్ట్ గోస్ టు భాస్కర్. మిగిలిద్దరూ గుడ్ లక్, ఇంకా పెర్ఫామ్ చేయండి. బాగా చేశారు మీ ఇద్దరు కూడా. థ్యాంక్ యూ సార్. ఇంకా ముందు ముందు ఇంకా బాగా చేసి ఇంకా మంచి మార్కులు తెచ్చుకుందాం. So before we close this show, let's welcome Abhinay Sri on the stage. హాయ్ బన్నీ 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 హాయ్
పల్లిలోన దొరికింది పల్లి బఠానీ ఒంటి గంట కొట్టాక గుంపుల్లో జారి అరిగంట నువ్వు కట్టాక జంబో జలాగే నిమ్మకూరు రోడ్డు దాటి నే వస్తే నిడుమోలు లాకు కడ ఆపేస్తే నిమ్మకూరు రోడ్డు దాటి నే వస్తే నిడుమోలు లాకు కడ ఆపేస్తే ఏలికేస్తే కాలికేస్తే ఏలికేసి ముద్దిచ్చి పోవేమే మజిల బుజ్జి ముచ్చటైన తీసవేమే అరెరెరె ముద్దిచ్చి పోవేమే మజిల బుజ్జి ముచ్చటైన తీసవేమే ఎల్లు వచ్చి గోదారమ్మ ఎల్లా కిల్ల పడ్డాదమ్మో